రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. కిలోల కొద్దీ బయటపడిన కుళ్ళిపోయిన మాంసం. రెస్టారెంట్లో ఆహార పదార్థాలు తింటున్నారా? తస్మత్ జాగ్రత్త. రోగాలకు కేంద్రాలుగా మారుతున్న నాంపల్లి మండల కేంద్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లు. కుటుంబ సమేతంగా స్నేహితులు, బంధువులతో కలిసి రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా? అయితే మీరు డబ్బులు ఇచ్చి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులకు పలు ఫిర్యాదులు అందడంతో రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని చట్నీస్ రెస్టారెంట్, రంగీలా రెస్టారెంట్, హోటళ్లు, బేకరీలలో ఉదయం నుండి మొదలుకొని రాత్రి వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆహార భద్రతా అధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ, అధికారులు విస్తుబోయేలా రెస్టారెంట్లలో కుళ్ళిపోయిన మాంసం ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచి అత్యధిక కెమికల్స్తో కూడిన రంగులను ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం మారుతూ రెస్టారెంట్లు యాజమానులు కల్తీ ఆహార పదార్థాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కుళ్ళిపోయిన మాంసపు పరిశీలించే క్రమంలో అధికారులే దుర్వాసన తట్టుకోలేక ముక్కు మూసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాణాంతకరమైన కలుషిత ఆహార పదార్థాలను తింటే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని హోటల్ యాజమానులపై తీవ్రంగా మండిపడ్డారు. వంటగదిలో మొత్తం చెత్త, మురికి పేరుకుపోవడం, వంట పాత్రలు అశుభ్రంగా ఉండడం, ఈగలు, దోమలు తినే ఆహార పదార్థాలపై ఆవాసాలుగా చేసుకొని ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా కిలోల కొద్దీ కుళ్ళిపోయిన మాంసం ఫ్రిడ్జ్లలో నిల్వ చేయడం జరిగిందని, కెమికల్స్తో కూడిన రంగులను ఆహార పదార్థాలలో కలపడానికి సిద్ధంగా ఉంచినట్లు ఆహార భద్రతా అధికారులు గుర్తించారు. ప్రజలు ఇకనైనా జాగ్రత్త పడి రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. नहीं ऊपर से ओपन करके
पानी पानी लेके इसमें पानी लेके